నమస్కారం. ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భక్తి శ్రద్ధలతో సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వేడుకలు. భారీ సంఖ్యలో హాజరైన భక్తజనం. మండల కాలం పాటు నియమనిష్టలతో సాగనున్న అయ్యప్ప దీక్షలు. పూజాది క్రతువులతో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ. ఐసీడీఎస్ను పరిరక్షించేందుకు అవిశ్రాంత పోరాటాలు. నూతన జాతీయ విద్యా విధానాన్ని వెంటనే రద్దు చేయాలని అంగన్వాడీ యూనియన్ జాతీయ నేతల డిమాండ్. రాష్ట్ర మహాసభల్లో భాగంగా 2వ రోజు నిర్వహించిన ప్రతినిధుల సభ నిర్వహణ. లేబర్ కోడ్లను ఖండిస్తూ ఆందోళన. చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు. రౌడీ షీటర్లకు ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరిక. అర్ధరాత్రి పట్టణంలో ఆకస్మిక తనిఖీలు. సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వేడుకలను జిల్లాలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపారు. పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువజామునే పెద్ద సంఖ్యలో దీక్షాదారులు దీక్షలను స్వీకరించగా అనంతరం వివిధ ఆధ్యాత్మిక క్రతువులతో వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ జరిపారు. సుబ్రహ్మణ్య స్వామి జన్మదినోత్సవం సందర్భంగా అయ్యప్ప స్వామి ఆలయాలు భక్తజనంతో కిక్కిరిసిపోయాయి. సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వేడుకలను జిల్లాలో అంగరంగ వైభవంగా జరపగా ఆయా ఆలయాల ప్రాంగణాలు హరిహరసుతుడి నామస్మరణతో మారుమోగాయి. మండల కాలంలో కఠిన నియమాలతో కూడిన అయ్యప్ప దీక్షలు స్వీకరించిన భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు చేపడుతూ భక్తిభావాన్ని చాటుతున్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం సైతం సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వేడుకలను అట్టహాసంగా నిర్వహించే స్వామివారిని ఆరాధించారు. అందులో భాగంగానే ప్రసిద్ధ బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వేడుకలను బుధవారం కన్నుల పండుగగా జరిపారు. ఆలయ ప్రధాన అర్చకుల వేద మంత్రోచ్చారణల నడుమ సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక అభిషేకం చేశారు. పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో స్వామి భక్తులు కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. వేకువజామునే ఆలయానికి చేరుకుని పూజలు జరిపారు. వేద పండితుల సమక్షంలో పూజాది క్రతువులు పూర్తి చేసి వారి ఆశీర్వచనాలను స్వీకరించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు చేసి భక్తి శ్రద్ధలతో కొలిచారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటు దీక్షాదారులు భక్తులు పాల్గొన్నారు. మరోవైపు పట్టణంలోని రవీంద్రనగర్లో గల హరిహర అయ్యప్ప ధర్మక్షేత్రం ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వేడుకలను వైభవోపేతంగా జరిపారు. ఆలయంలో ఉదయం నుండే భక్తుల కోలాహలం నెలకొనగా దామోదర్ గురుస్వామి నేతృత్వంలో పూజాది క్రతువులను నిర్వహించారు. సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ప్రాశస్త్యాన్ని వివరిస్తూ ప్రత్యేక పూజలను జరపగా వందలాదిగా తరలివచ్చిన భక్తులు అయ్యప్ప నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఒక దాంట్లో మీకు విరూపాక్షం శుచివాహనం శుక్రమసి జ్యోతిరసి తేజోన సవితోత్తమసక్షేష్ణే ప్రసూతాస్థానముఖ్యస్కందసహారే సవిద్యసే సమాసంయాపన సంవత్సరం సమిదం శాంతి 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 బిందశుద్ధ్యర్థం శుద్ధే బాహుగ్రామకే నమః వాకైషు శివతమా శివం భవేన పాపకాశ్మి దయానస్తమనా శంతమయా గిరిశంతా విశాఖశీయామిషం గిరిష్టః ఉతైనం గోపాదృశన్న దృశన్న దహార్యః ఉతైనం సప్తమే నరతమే ఏకాదశమే త్రయోదశమే పాదశేన భరత్పరః తథా పాదేశ విశ్వభూతాని కృపాజో అధిపురుషః భజాతో అత్పరిష్టత చక్షుర్సూర్యో అజాయత సమిద్దసే సనాసన్యావర సంగచ్చందం. ఈ సందర్భంగా దామోదర్ గురుస్వామి మాట్లాడుతూ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠిని పురస్కరించుకొని ఆలయంలో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాల సరళిని వివరించారు. ప్రత్యేక పూజల ప్రాశస్త్యాన్ని వివరిస్తూ భక్తులకు అన్ని శుభాలు కలగాలని ఆకాంక్షించారు. స్వామివారి యొక్క పూజా కార్యక్రమంతో పాటు స్వామివారి కళ్యాణం కూడా నిర్వహించడం జరుగుతుంది. దాని లోపల భాగంగానే ఇప్పుడు మనం పంచసూత్ర అభిషేకాలతో స్వామివారిని అభిషేకించి వివాహ వేడుకకు దేవేరులతో సహా మనం విగ్రహాల్ని సిద్ధం చేయడం జరిగింది. ఇంకొక 5 నిమిషాల లోపల కళ్యాణ తంతు ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి ఎందుకు చేస్తారు?
ఎందుకు చేయాలి, ఎందుకోసం చేయాలి అనేటువంటి దాని మీద ఒక నిమిషం రేపు దీన్ని వివరిస్తాం. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు సంవత్సరం మార్గశీర్ష మాసం శుక్లపక్షం లోపల వచ్చేటువంటి షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు చేసేటువంటి పూజ ఏదైతే ఉన్నదో సంవత్సరం పొడవుతో వచ్చేటువంటి షష్ఠి పూజలకెల్లా చాలా శ్రేష్టమైనటువంటివి. ఆ స్వామి యొక్క జన్మదినోత్సవం ఒకటి, అట్లనే ఇంద్రాది దేవుడు వాడికి వల్లి దేవసేన సమేతల నుంచి వివాహం చేసినటువంటి సందర్భం కూడా ఉంది. స్వామిని మిలిటరీ ఇన్ చీఫ్ అంటారు, కమాండర్ ఇన్ చీఫ్ అంటారు. మనకు పదాది దళాలలో ముఖ్యమైనటువంటి అధికారి ఎట్లయితే ఉంటాడో చీఫ్ మార్షల్ అని ఎట్లయితే అంటారో స్వామి దేవతలందరికీ కూడా ఆయన ప్రధానమైనటువంటి ఆర్మీ చీఫ్ సుబ్రహ్మణ్య స్వామి. అంత శక్తివంతుడు ఆయన. దేవతల్ని ఆయన రక్షిస్తాడంటే ఇంకా ఎంత పెద్ద బలవంతుడో మీరు ఆలోచించుకోవాలి. ముఖ్యంగా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు చేసేటువంటి పూజ అయితే ఉన్నదో నాగదోషం కానీ పితృదోషం కానీ తర్వాత ఇతరత్ర వచ్చేటువంటి దోషాలన్నింటినీ కూడా హరింపజేస్తాయి ప్రతి సుబ్రహ్మణ్య షష్ఠి నాడు చేసుకునేటువంటి పూజ. ఇదిలా ఉంటే యాపలగూడ గ్రామంలో సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకుని గ్రామంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. స్వామివారికి అభిషేకం, నూతన వస్త్రాలంకరణతో పాటు ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ ప్రధాన వీధుల గుండా స్వామివారి నామస్మరణ చేస్తూ బాజా భజంత్రీలతో సుబ్రహ్మణ్య స్వామికి పల్లకి సేవ చేపట్టారు. అనంతరం అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో అర్చకులు సజ్జనపు వెంకటి, మాజీ ఎంపీపీ గన్రత్ రమేష్, జయరాం సంతోష్, కాంతారావు, రోషన్, లక్ష్మారెడ్డి, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. రౌడీ షీటర్లు ప్రవర్తన మార్చుకుని సత్ప్రవర్తనతో మెలగాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. మంగళవారం అర్ధరాత్రి పట్టణంలోని రౌడీ షీటర్లు సస్పెక్ట్లను పరిశీలించి వారి జీవన శైలి తదితర అంశాలను పరిశీలించారు. పట్టణ ప్రధాన వీధుల గుండా కలియ తిరిగే, మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారి వాహనాలను జప్తు చేశారు. రౌడీ షీటర్లు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, తిరిగి నేరాలు చేయాలనే ఆలోచన వస్తే జైలు తప్పదని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. మంగళవారం అర్ధరాత్రి ఆకస్మికంగా రౌడీ షీటర్ల సస్పెక్ట్ షీటర్లను ఎస్పీ పరిశీలించారు. ప్రవర్తన మార్చుకొని సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. పట్టణంలోని మహాలక్ష్మివాడ, ఎస్సీ కాలనీ, శాంతినగర్లలో ఉన్న రౌడీ షీటర్లు సస్పెక్ట్ షీటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అర్ధరాత్రి 11 నుండి 1 గంట వరకు ఆదిలాబాద్ పట్టణంలోని ప్రధాన కూడళ్లను, పురవీధులను సందర్శించారు. రౌడీలను, సస్పెక్ట్లను పరిశీలించి వారి నేర చరిత్ర, ప్రస్తుత జీవన శైలి, ఉపాధి పరిస్థితులు, సామాజిక వ్యవహార ధోరణులపై ఆరా తీశారు. నిబంధనలకు విరుద్ధంగా పట్టణంలో సంచరిస్తున్న వారిని తనిఖీ చేసి మద్యం సేవించి వాహనాలను నడుపుతున్న వారి వాహనాలను జప్తు చేశారు. రాత్రి సమయాలలో పోలీసు సిబ్బంది పటిష్టంగా గస్తీ నిర్వహిస్తూ ఆర్థిక నేరాలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, పట్టణ సీఐలు బి సునీల్ కుమార్, కె నాగరాజు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ ఎన్నికలను పూర్తిగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని సూచించారు. బుధవారం హైదరాబాద్ నుండి పంచాయతీ ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు పంచాయతీరాజ్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీని నెరవేర్చడంలో విఫలమైందని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. తెలమడుగు మండలంలోని సుంకిడి గ్రామంలో మంగళవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని హరిహర అయ్యప్ప స్వామి క్షేత్రంను దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఆలయ నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను సత్కరించి జ్ఞాపికను అందించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి కిరణ్, మండల కన్వీనర్ తోట వెంకటేష్, అయ్యప్ప ఆలయ కమిటీ అధ్యక్షులు సతీష్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆశన్న యాదవ్, ప్రకాష్, తోట శ్రీనివాస్, అబ్దుల్లా, అభిరామ్ రెడ్డి, ప్రధాన్ వామన్, గంగాధర్, రాంబాయి, పల్లవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ బీసీలకు కాంగ్రెస్ నమ్మక ద్రోహం చేసిందన్నారు. 42% రిజర్వేషన్ కల్పిస్తామని బూటకపు హామీ ఇచ్చారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఎన్నికలు కాబట్టి ఇది మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మా కార్యకర్తలందరూ సర్పంచ్గా గెలాలని చెప్పేసి కూడా ఈరోజు అయ్యప్ప స్వామిని కూడా మేము దర్శించుకోవడం,
ఇంకో విషయం ఏంటంటే ఈ ఎన్నికల రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో నిన్నటిదాకా డబ్బా కొట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% ఇస్తామని చెప్పేసి కనీసం కొన్ని మండలాల్లో ఒక్క స్థానం కూడా రిజర్వేషన్ కల్పించలేదు. దీనికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. దాదాపుగా మనం ఉన్నటువంటి 10 మండలాలు అయితే ఒక 5-6 మండలాల్లో అసలు బీసీ ఒక్కటి కూడా రిజర్వేషన్ రాలేదు. మరి మీ 42% రిజర్వేషన్ ఎటుపోయినట్టు? ఉన్న 22 పాత రిజర్వేషన్ 22% కూడా తీసి పడేసిండ్రు. అసలు వీళ్ళకి ఏంటంటే బీసీల మీద ప్రేమ లేదు, రాజకీయం కొరకు పబ్బం గడుపుతున్నారే తప్ప వీళ్ళకు బీసీల మీద మాత్రం ఏమాత్రం ప్రేమ లేదని చెప్పేసి కూడా కరాఖండిగా అందరికి జనాలకు అర్థమైంది. కాబట్టి తప్పకుండా ప్రజలు ఈ యొక్క స్థానిక ఎలక్షన్లు మీకు బుద్ధి చెప్పే కరెక్ట్ సమయం వచ్చింది. కాబట్టి మీ నిజ స్వరూపం బయటపడ్డది కాంగ్రెస్ పార్టీది. కాబట్టి రేపు జరగబోయే 11వ తారీఖు నాడు, 14వ తారీఖు, 17వ తారీఖు నాడు తప్పకుండా మీకు ప్రజలు గుణపాఠం చెప్తారు, బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తాము. గడిచిన 3 ఏళ్ల కాలంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఐసీడీఎస్ వ్యవస్థను నిర్వీర్యం చేయడం కోసం అనేక ప్రయత్నాలు చేసిందని, ఇందుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ ప్రతిఘటిస్తున్నామని తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి విజయలక్ష్మి తెలిపారు. యూనియన్ రాష్ట్ర మహాసభల్లో భాగంగా బుధవారం ఏర్పాటు చేసిన ప్రతినిధులతో సభలో ఆమెతో పాటు పలువురు జాతీయ, రాష్ట్ర నాయకులు పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్కు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని, 45వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సిఫార్సుల ప్రకారం వారిని కార్మిక చట్టాల పరిధిలోకి తీసుకురావాలని తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జయలక్ష్మి డిమాండ్ చేశారు. బుధవారం యూనియన్ రాష్ట్ర మహాసభల్లో భాగంగా మావలాలోని ఓ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ముందుగా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు కె సునీత జెండా ఆవిష్కరణ చేసి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. జాతీయ ప్రధాన కార్యదర్శి ఏఆర్ సింధు, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్లు అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఈ మధ్యకాలంలో మరణించిన అమరవీరులకు 2 నిమిషాలు మౌనం పాటించి సభ ప్రారంభించారు. ఐసీడీఎస్ పరిరక్షణ, అంగన్వాడీ హక్కుల సాధన, సమాన పనికి సమాన వేతనం, ఇతర సమస్యలపై మహాసభల్లో చర్చించి తీర్మానాలు చేశారు. వివిధ జిల్లాల నుండి వచ్చిన ప్రతినిధులు ఉద్యమ కార్యాచరణ, భవిష్యత్ కర్తవ్యాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కోశాధికారి మంగ, కూరపాటి రమేష్, రమ, త్రివేణి, వెంకటమ్మ, స్వప్న, విమలమ్మ, టీఏజీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్, సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆశన్న, కిరణ్, లంకా రాఘవులు, బండి దత్తాత్రేయ, దర్శనాల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. గడిచిన 3 ఏళ్ల కాలంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఐసీడీఎస్ వ్యవస్థను నిర్వీర్యం చేయడం కోసం అనేక ప్రయత్నాలు చేసిందని, ఎప్పటికప్పుడు అంగన్వాడీ యూనియన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ ప్రతిఘటిస్తోందని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జయలక్ష్మి పేర్కొన్నారు. కేంద్రం తెచ్చిన నూతన జాతీయ విద్యా విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తారు. ప్రీ ప్రైమరీ, పీఎం శ్రీ మొబైల్ అంగన్వాడీ సెంటర్స్ పేరుతో ఐసీడీఎస్ను పూర్తిగా నిర్వీర్యం చేసే విధానాలను కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అంగన్వాడీలను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. అట్లాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐసీడీఎస్కు వ్యతిరేకమైన విధానాలు అనుసరిస్తున్న విధానాలను కూడా చర్చించడం జరిగింది. అట్లాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్, ఐసీడీఎస్ ప్రైవేటీకరణ విధానాలను కూడా చర్చించి వీటి పరిష్కారం కోసం, అంటే కేంద్ర ప్రభుత్వం ఐసీడీఎస్ను మొత్తం నిర్వీర్యం చేసి ప్రజలకు అందిస్తున్న ఐసీడీఎస్ ద్వారా అందుతున్న సేవలను మొత్తం కూడా వదిలించుకొని, అంటే ఐసీడీఎస్ బాధ్యతల నుండి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తప్పుకోవాలని దుర్మార్గంగా నిర్ణయాలు చేసింది. అట్లాగే లేబర్ కోడ్స్ తీసుకొచ్చి అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ ఉన్న కార్మిక హక్కుల్ని కూడా మొత్తం కాలరాయాలని నిర్ణయం చేసింది. అందుకని ఈ నిర్ణయాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఐసీడీఎస్ ప్రైవేటీకరణ విధానాలు వెనక్కి తీసుకోవాలి, 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాలి, పాత 29 చట్టాలను పునరుద్ధరించాలి, అంగన్వాడీ టీచర్స్ని, హెల్పర్స్ని తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కూడా కార్మిక చట్టాల పరిధిలోకి తీసుకురావాలి, అన్ని సౌకర్యాలు కల్పించాలనేసి ఈ మహాసభలో చర్చించాం. వీటి పరిష్కారం కోసం రానున్న కాలంలో దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలనేసి కూడా నిర్ణయం చేశాం.
ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-6649-060 9490628550 and 9704571600. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో, అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం వ్యవస్థాపకులు పూర్ణానంద సరస్వతి పుణ్యతిథిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. భారీ సంఖ్యలో హాజరైన భక్తుల గోవింద నామస్మరణ నడుమ వేడుకలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. పట్టణంలోని అతి పురాతన ఆలయాల్లో ఒకటైన శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం వ్యవస్థాపకులు పూర్ణానంద సరస్వతి పుణ్యతిథిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన రుక్మిణి సత్యభామ సహిత గోపాలకృష్ణ రథోత్సవం నయనానందకరంగా సాగింది. ముందుగా మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి వేద మంత్రోచ్చారణల నడుమ రథానికి ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ వేడుకల్లో పాల్గొని రథానికి పూజలు జరిపారు. చుట్టుపక్కల పల్లెలు, పట్టణంతో పాటు మహారాష్ట్ర నుండి భారీగా తరలివచ్చిన భక్తులు రథోత్సవంలో పాల్గొన్నారు. భక్తి గీతాలు ఆలపిస్తూ, నృత్యాలు చేస్తూ అలరించారు. మహిళలు మంగళహారతులతో పట్టణ పురవీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు. గోవింద నామస్మరణతో పట్టణ పురవీధులు మారుమోగగా భక్తజన సంద్రంతో రథోత్సవ వేడుకలు కనుల పండువగా సాగాయి. అమావాస్య నుండి పౌర్ణిమ వరకు 15 రోజుల పాటు జాతర వేడుకలు కొనసాగనున్న నేపథ్యంలో ఆలయ ప్రాంగణం భక్తకోటితో కిక్కిరిసిపోయింది. అనంతరం భక్తులకు మహా అన్నదానం ఏర్పాటు చేశారు.
ఈ మేరకు మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి మాట్లాడుతూ గత 4 రోజులుగా అశ్వ, గజ, హనుమత్, గరుడ వాహనాలతో రథోత్సవాన్ని నిర్వహించినట్లు తెలిపారు. మహారథం ఉత్సవ వేడుకలను భారీ ఎత్తున తరలివచ్చిన భక్తుల నడుమ చేపట్టడం జరిగిందని వివరించారు. 15 రోజుల పాటు జాతర అంగరంగ వైభవంగా కొనసాగనుందని పేర్కొన్నారు. మొదలుపెట్టిన పూర్ణానంద సరస్వతి అనే స్వామీజీ సజీవంగా సమాధి తీసుకున్న సందర్భంగా ఈ రథోత్సవం జరుగుతుంటుంది. రథం పైన స్వామీజీది ఇత్తడితో తయారు చేయబడ్డ, పంచలోహములతో తయారు చేయబడ్డ ముకోటా ఉంటుంది. తర్వాత సత్యభామ రుక్మిణి సైతంగా గోపాలకృష్ణుడి రథోత్సవము గత 400 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు 9 మంది మఠాధిపతుల ఆధ్వర్యంలో జరిగినది. గత 25 సంవత్సరాల నుంచి 10వ మఠాధిపతిగా నా ఆధ్వర్యంలో ఈ రథోత్సవ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాస అమావాస్య నుంచి దత్త జయంతి మార్గశిర మాస పూర్ణిమ వరకు 15 రోజుల పాటు కొన్ని వేల మంది మహారాష్ట్ర నుంచి వచ్చి మరియు మన చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి ఈ రథోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అందరికీ ఆ గోపాలకృష్ణుడి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని, అందరికీ శుభం కలగాలని హిందువులంతా కూడా ఒకే తాటిపై వచ్చి ఈ యొక్క మఠం నుండి ప్రారంభమై ఆదిలాబాదు చుట్టుపక్కల ఒడ్డునున్నటువంటి పట్టణ ప్రాంతం అంతా కూడా ఈ యొక్క శోభాయాత్ర కొనసాగుతుంది. ఆ యొక్క కృష్ణ భగవాన్ని ఈ సందర్భంగా ప్రార్థిస్తున్నా ఎవరికి ఏ కష్టాలు రాకుండా అందరినీ చల్లంగా దీవించాలని, అదేవిధంగా యోగానంద సరస్వతి స్వామీజీ గారి ఆధ్వర్యంలో సాగేటటువంటి ఈ యొక్క శోభాయాత్ర సంవత్సరం పాటు, ఈరోజు జరిగేటటువంటి ఈ యొక్క శోభాయాత్ర సంవత్సరం పాటు ప్రతి ఒక్కరికి గుర్తుండే విధంగా జరిగేటటువంటి ఈ యొక్క శోభాయాత్రలో ఆదిలాబాద్ పట్టణ పరిసర ప్రాంత వాసులే కాకుండా చుట్టుపక్కల మహారాష్ట్ర నుంచి వచ్చేటటువంటి భక్తులంతా కూడా ఈ యొక్క యాత్రలో పాల్గొనడం చాలా సంతోషకరం. 76వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను పట్టణంలో మంగళవారం ఘనంగా జరిపారు. స్థానిక అంబేద్కర్ చౌక్ నుండి కైలాస్ నగర్లోని బుద్ధ విహార్ వరకు సంవిధాన్ దివస్ ర్యాలీ చేపట్టారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళి అర్పించి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. 76వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఆదిలాబాద్ పట్టణంలో బుధవారం ఘనంగా జరిపారు. స్థానిక అంబేద్కర్ చౌక్లో భారతీయ బౌద్ధ మహాసభ ఆధ్వర్యంలో కార్యక్రమాలు అట్టహాసంగా జరిగాయి. పలు సంఘాల ప్రతినిధులు, అంబేద్కర్ వాదులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం సంవిధాన్ దివస్ ర్యాలీని నిర్వహించారు. అంబేద్కర్ చౌక్ నుండి ప్రారంభమైన ర్యాలీ కైలాస్ నగర్లోని బుద్ధ విహార్ వరకు కొనసాగింది. రాజ్యాంగ పుస్తకం, అంబేద్కర్ చిత్రపటాలను ప్రదర్శిస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. అంతకుముందు అంబేద్కర్ చౌక్లో పంచశీల జెండాను ఆవిష్కరించి బౌద్ధ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా జాతీయ బౌద్ధ మహాసభ రాష్ట్ర నాయకులు రత్నజాడే ప్రజ్ఞకుమార్ మాట్లాడుతూ ఉన్నత విద్యావంతుడిగా, మేధావిగా ఆయన దేశానికి అందించిన విశేష సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని రచించారన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారానే అనేక ఫలాలు అందుకుంటున్నామన్నారు. భారత రాజ్యాంగం అంటే ఏదైతే 2 సంవత్సరాలు 11 నెలలు మరియు 18 రోజులు శ్రమించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగాన్ని సమర్పించారు. ఈ దేశంలో అట్టడుగు వర్గాల నుంచి ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మరియు ప్రతి ఒక్క కులాలు, మతాలకు అతీతంగా మనకు స్వేచ్ఛ, ఏదైతే మాట్లాడే స్వేచ్ఛ కానివ్వండి, మనము జీవించటానికి స్వేచ్ఛ కల్పించినటువంటి ఏకైక నాయకుడు ఎవరైతే ఉన్నారో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరియు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క కళలు ఏదైతే భారతదేశాన్ని బౌద్ధమయం చేయటానికి, మరి ఆయన యొక్క కళల్ని స్వాకారం చేయటానికి ఈరోజు వేలాది సంఖ్యలో మరి ఈరోజు అంబేద్కర్ స్టాచ్యూ వద్ద వచ్చేసి మనము ఏదైతే రాజ్యాంగాన్ని మనం గౌరవించుకుంటున్నాం. మరోవైపు పట్టణంలోని అంబేద్కర్ భవనంలో తెలంగాణ మాదిగ జేఏసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా అధ్యక్షులు మల్యాల మనోజ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు నక్క రామదాస్, కత్తి గంగాధర్, తారా రవికుమార్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ మాదిగ జేఏసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మరి రాజ్యాంగ దినోత్సవం, సంవిధాన దినోత్సవం జరుపుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ యొక్క దినోత్సవం జరుపుకోవడానికి కారణం మనకు 1949వ సంవత్సరంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి దాదాపు 2 సంవత్సరాల
మరి 11 నెలల 18 రోజులు నిరంతరం రాత్రి పగలు కష్టపడి మనకు ఈరోజు ఇంత గొప్ప భారత రాజ్యాంగాన్ని అందించడం జరిగింది. కేంద్రం అమల్లోకి తెస్తున్న 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, టీఏజీఎస్ నేతలు డిమాండ్ చేశారు. మావలాలో కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ ప్రతులను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను అమలు చేసేందుకు విడుదల చేసిన నోటిఫికేషన్ను వెంటనే రద్దు చేయాలని సిఐటియు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. లేబర్ కోడ్లను రద్దు చేస్తూ కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ ప్రతులను సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, టీఏజీఎస్ ఆధ్వర్యంలో మావల మండల కేంద్రంలో దగ్ధం చేశారు. కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హోరెత్తించారు. సిఐటియు అఖిల భారత కార్యదర్శి ఏఆర్ సింధు, రాష్ట్ర శ్రామిక మహిళా కన్వీనర్ ఎస్వి రమ, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి జయలక్ష్మి, రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్, లంకా రాఘవులు, పూసం సచిన్ తదితరులు పాల్గొన్నారు. రద్దు చేయాలి కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి కార్మిక వ్యతిరేక లేబర్ కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేసేంత వరకు బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత 29 కార్మిక చట్టాలను కార్పొరేట్లకు అనుకూలంగా సవరణలు చేసిందని, కరోనా కష్టకాలంలో దొంగదారిన పార్లమెంట్లో ఆమోదించుకుందని పాలడుగు భాస్కర్ ఆరోపించారు. సంఘం పెట్టుకునే హక్కులను, సమ్మె చేసే హక్కును, కనీస వేతనాలు అడిగే హక్కును, ఉద్యోగ భద్రతను కార్మిక వర్గానికి దూరం చేసిందన్నారు. లేబర్ కోడ్లు అమల్లోకి రాకుండా భారత కార్మిక వర్గం ఐక్యంగా గత 5 సంవత్సరాలుగా దేశవ్యాప్త సమరశీల పోరాటాలను నిర్వహిస్తూ వస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని, లేని పక్షంలో కార్మిక వర్గం దేశవ్యాప్త ఐక్య పోరాటాలకు సన్నద్ధమవుతుందని హెచ్చరించారు. 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నష్టపోయేటువంటి జీవోలు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా కిసాన్ సభల నాయకత్వంలో రైతులు విరోధితమైనటువంటి పోరాటం చేసి నేటికి 5 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆ రైతాంగ పోరాటానికి కార్మిక వర్గం అండగా ఉండడమే కాదు, ఢిల్లీ సరిహద్దులో జరిగినటువంటి పోరాటంలో కార్మికులందరూ భాగస్వామై నరేంద్ర మోడీ విధానాల్ని ప్రతిఘటిస్తూ 3 నల్ల చట్టాలని, వ్యవసాయ చట్టాలని రద్దు చేయించుకునేటువంటి మాత్రమైనటువంటి పోరాటం జరిగింది భారతదేశంలో. కానీ చట్టాలు రద్దు చేసినప్పుడు ఈ చట్టాలు రద్దు చేస్తున్నాం, రైతులు పెట్టేటువంటి డిమాండ్లని మేము ఆమోదిస్తామని చెప్పి రైతాంగానికి హామీ ఇచ్చి ఈ 5 సంవత్సరాల కాలంలో రైతులని మోసం చేసినటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం. పట్టణంలోని శ్రీ నవశక్తి దుర్గామాత మందిర్ ఆవరణలో నూతనంగా నిర్మించిన ఆలయ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు భక్తి శ్రద్ధలతో సాగాయి. హనుమాన్, దత్తాత్రేయ, కృష్ణ, రామ విగ్రహాల ప్రతిష్టాపన వేడుకలు శ్రీ కిషన్ మహారాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ విగ్రహ ప్రతిష్టాపన, ప్రాణ ప్రతిష్ట, యాత్ర ప్రతిష్ట, కుంభాభిషేకం చేపట్టారు. వేద పండితులు రామచంద్ర శర్మ, మల్లికార్జున శర్మ, విగ్రహదాతలు, భక్తులు పాల్గొన్నారు. ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యజాగశే యామశం గిరిశంతః ఉదైనం విశ్వభూతాని దశకృత్వస్తే నమః శతకృత్వస్తే నమః సహస్రకృత్వ. దేవాలయం నిర్మాణం చేస్తాం. ఆ దేవాలయం ఏమిటి అంటే కేవలం ఒక దేవతలే కాకుండా స్మార్త, వైష్ణవ, శైవ, శాక్తేయ, దానాపత్య ఇలా అన్ని ఆగమాలకు సంబంధించినటువంటి విగ్రహాలన్నీ కూడా మేము ప్రతిష్టాపన చేయడం జరిగింది. అంటే ఏమిటి అంటే వెంకటేశ్వర స్వామి, రాముడు, శివుడు, సుబ్రహ్మణ్య స్వామి, అలాగే దత్తాత్రేయుడు, పరమశివుడు ఇలా అన్ని దేవతలను కూడా ప్రతిష్టాపన చేస్తున్నటువంటి దేవాలయం మన ఆదిలాబాద్లో మనం ఈ రోజు ప్రతిష్టాపన చేయడం జరిగింది. భక్తులందరికీ కూడా గమనిక ఏంటంటే ఒకసారి రాండి మా దేవాలయం సందర్శించండి. చక్కగా అందమైన దేవాలయం అన్నమాట. ఒక 4 మూలలు కాకుండా
8 కోణాలతో దేవాలయ నిర్మాణం చేసేసి ప్రతి మూలకు ఏ దిక్కున ఏ విగ్రహం ఉండాలి అనే ఆగమాన్ని అనుసరించి చక్కగా దేవాలయ ప్రతిష్టాపన కార్యక్రమం చేయడం జరిగింది. భక్తులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భక్తి శ్రద్ధలతో సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వేడుకలు, భారీ సంఖ్యలో హాజరైన భక్తజనం. మండల కాలం పాటు నియమనిష్టలతో సాగనున్న అయ్యప్ప దీక్షలు, పూజాది క్రతువులతో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ. ఐసీడీఎస్ను పరిరక్షించేందుకు అవిశ్రాంత పోరాటాలు, నూతన జాతీయ విద్యా విధానాన్ని వెంటనే రద్దు చేయాలని అంగన్వాడీ యూనియన్ జాతీయ నేతల డిమాండ్. రాష్ట్ర మహాసభల్లో భాగంగా 2వ రోజు నిర్వహించిన ప్రతినిధుల సభ నిర్వహణ, లేబర్ కోడ్లను ఖండిస్తూ ఆందోళన. చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు, రౌడీ షీటర్లకు ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరిక. అర్ధరాత్రి పట్టణంలో ఆకస్మిక తనిఖీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.